Good morning students. I am K. Sujata, working as a chemistry lecturer in Sir C.R.R. College for Women, Eluru. Now I want to discuss about 3rd BSc 6th semester chemistry cluster paper A1. Title of the paper is Polymer Chemistry, Unit 4. Topic is polymer additives, anti-aging additives, lubricants and colorants. Okay, so first of all, anti-aging additives. Okay, so anti-aging additives are commonly used with polymeric materials because heat and light will often change their properties during normal use or during processing. Okay, సో ఈ యాంటీ ఏజింగ్ అడిటివ్స్ అనేవి పాలిమరిక్ మెటీరియల్స్తో జనరల్గా యూజ్ చేస్తారు. ఎందుకనంటే ఏవైనా పాలిమర్స్ హీట్ అండ్ లైట్ ప్రెసెన్స్లో వాటి ప్రాపర్టీస్ని చేంజ్ చేసుకుంటాయి కాబట్టి అలాంటివి ప్రివెంట్ చేయడం కోసం ఈ యాంటీ ఏజింగ్ అడిటివ్స్ అనే వాటిని యూజ్ చేస్తారు. జనరల్గా ఈ పాలిమర్స్లో జరిగే చేంజెస్ ఏంటి అంటే ఆక్సిడేషను, డీహైడ్రోక్లోరినేషను, నెక్స్ట్ అల్ట్రావైలెట్ అటాక్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వీటిని ప్రివెంట్ చేయడం కోసం ఈ యాంటీ ఏజింగ్ అడిటివ్స్ అనే వాటిని యూజ్ చేస్తారు. ఓకే, సో పాలిమర్స్ సర్ఫేస్ మీద వాటి మెటీరియల్స్లోని హీట్ అండ్ లైట్ పడినప్పుడు వాటి ప్రాపర్టీస్ అన్నిటినీ అవి చేంజ్ చేసుకుంటాయి. ఓకే, సో ఈ ఎలాంటి యాంటీ ఏజింగ్ అడిటివ్స్ యూజ్ చేయాలి అనేది మనం అక్కడ యూజ్ చేసే పాలిమర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో the properties of polymers usually change during processing. The corresponding changes in the structure are: first one, chain scission resulting in a loss in strength and toughness. Okay, so bond break అయినప్పుడు పాలిమర్ స్ట్రెంగ్త్ లాస్ అవుతుంది, అలాగే టఫ్నెస్ కూడా లాస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ ప్రాపర్టీ ఏంటంటే క్రాస్ లింకింగ్ లీడింగ్ టు హార్డనింగ్, బ్రిటిల్నెస్ అండ్ చేంజెస్ ఇన్ సాల్యుబిలిటీ. ఓకే, సో బ్రేక్ అవ్వడం వల్ల క్రాస్ లింకింగ్స్ జరిగి హార్డ్నెస్, అలాగే బ్రిటిల్నెస్, అలాగే సాల్యుబిలిటీ ఇవన్నీ చేంజ్ అయిపోతాయి. ఓకే, నెక్స్ట్ డెవలప్మెంట్ ఆఫ్ క్రోమోఫోరిక్ గ్రూప్స్. క్రోమోఫోరిక్ గ్రూప్స్ అంటే ఏంటి? ఏదైనా ఒక ఫంక్షనల్ గ్రూప్ యాడ్ అవ్వడం వల్ల పాలిమర్స్కి కలర్ కనుక ప్రొడ్యూస్ అయితే వాటిని క్రోమోఫోర్స్ అని అంటాం. ఓకేనా, సో పాలిమర్స్లో క్రోమోఫోరిక్ గ్రూప్స్ అనేవి డెవలప్ అవుతాయి. నెక్స్ట్ డెవలప్మెంట్ ఆఫ్ అన్వాంటెడ్ పోలార్ గ్రూప్స్ సచ్ యాజ్ కార్బోనిల్ గ్రూప్స్ ఇన్ పాలిఓలిఫిన్స్. ఓకే, నెక్స్ట్ ఈ యాంటీ ఏజింగ్ అడిటివ్స్ని 3 టైప్స్గా క్లాసిఫై చేశారు. ఫస్ట్ వన్ యాంటీ ఆక్సిడెంట్స్, సెకండ్ వన్ యాంటీ ఓజోనేట్స్ అండ్ థర్డ్ వన్ లైట్ స్టెబిలైజర్స్. ఓకే, సో ఫస్ట్ వన్ యాంటీ ఆక్సిడెంట్స్. ఓకే, సో the selection of antioxidants depends on the mechanism of oxidation of the polymer. ఓకే, సో ఎలాంటి యాంటీ ఆక్సిడెంట్స్ని యూజ్ చేయాలి అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఈ పాలిమర్స్లో జరిగే ఆక్సిడేషన్ మెకానిజం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో ఆక్సిడేషన్ ఆఫ్ పాలిమర్స్ హైడ్రోకార్బన్ ఇన్ పర్టిక్యులర్ టేక్స్ ప్లేస్ బై ఏ ఫ్రీ రాడికల్ చైన్ రియాక్షన్. ఓకే, యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ షియర్ స్ట్రెస్, అల్ట్రావైలెట్ రేడియేషన్, metal ions, the polymer breaks down into 2 radicals. ఓకే, అంటే పర్టిక్యులర్గా హైడ్రోకార్బన్సే తీసుకున్నప్పుడు అంటే ఓన్లీ కార్బన్స్ అండ్ హైడ్రోజన్సే ఉంటాయి. అలాంటి వాటిల్లో చైన్ ఎలా బ్రేక్ అవుతుంది అంటే ఈక్వల్గా 2 కార్బన్ ఆటమ్స్ బాండ్ని షేర్ చేసుకోవడం వల్ల ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవుతాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఆల్కేన్ తీసుకుంటే ఆల్కేన్ 2 ఆల్కైల్ రాడికల్స్గా డివైడ్ అయిపోతుంది. ఈ ఆల్కైల్ రాడికల్ని ఆక్సిజన్కి యాడ్ చేస్తే ఒక ఆర్ఓఓ రాడికల్ అనేది ఫామ్ అవుతుంది. ఇలా ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవడం వల్ల రియాక్షన్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఓకే, ఎందుకని ఫ్రీ రాడికల్స్ ఆర్ వెరీ రియాక్టివ్ ఇంటర్మీడియట్స్. ఓకే, సో ఇక్కడ వచ్చిన రాడికల్ హైడ్రోజన్తో యాడ్ అయినప్పుడు చైన్ ఎండ్ అవుతుంది. ఓకే, సో ఇలాంటి రియాక్షన్స్లో జరిగే మెకానిజమ్స్ ఏంటి? ఒక ROOH అనే ఒక కెమికల్ తీసుకుంటే కనుక RO రాడికల్ అండ్ OH రాడికల్గా డివైడ్ అవుతుంది. అలాగే ఈ ROOH తీసుకుంటే RO రాడికల్ ప్లస్ ROO రాడికల్ ప్లస్ H2O. ఓకే, 2 మాలిక్యూల్స్ ఆఫ్ ROOH తీసుకుంటే కనుక. ఓకే,
సో నెక్స్ట్ చైన్ రియాక్షన్స్ మే బీ టెర్మినేటెడ్ యాజ్. ఇప్పుడు ఒక రియాక్షన్ జరిగింది కదా, ఈ రియాక్షన్ ఎలా టెర్మినేట్ అవుతుంది అంటే ఒక 2 ఫ్రీ రాడికల్స్ తీసుకొని కంబైన్ చేసినప్పుడు చైన్ టెర్మినేట్ అవుతుంది. అలాగే ఒక ఫ్రీ రాడికల్ని ఏదైనా ఆల్కైల్ గ్రూప్కి యాడ్ చేసినప్పుడు చైన్ ఎక్స్టెన్షన్ జరగవచ్చు, లేదంటే క్రాస్ లింకింగ్ జరగవచ్చు. అలాగే 2 ఆల్కైల్ రాడికల్స్ని యాడ్ చేసినప్పుడు చైన్ ఎక్స్టెన్షన్ ఆర్ క్రాస్ లింకింగ్ జరగవచ్చు. అలాగే ఒక పెరాక్సైడ్ రాడికల్ని తీసుకున్నప్పుడు బ్రేక్ డౌన్ ప్రొడక్ట్స్ జరుగుతాయి. ఓకే, అల్కాక్సీ రాడికల్స్ని తీసుకున్నప్పుడు బ్రేక్ డౌన్ ప్రొడక్ట్స్ అనేవి జరగవచ్చు. సో చైన్ రియాక్షన్స్లో ఇలాంటి మెకానిజమ్స్ ఇలా జరిగి చైన్ టెర్మినేషన్ జరుగుతుంది. ఓకే, ద డైరెక్షన్ ఆఫ్ ఆక్సిడేషన్ టు డికంపోజిషన్ ఆర్ క్రాస్ లింకింగ్ డిపెండ్ ఆన్ ది పాలిమర్ అండ్ ఎన్విరాన్మెంట్. ఓకే, సో నెక్స్ట్ ద రోల్ ఆఫ్ యాంటీఆక్సిడెంట్ ఈజ్ టు ఇంటరప్ట్ ద ఆక్సిడేషన్ రియాక్షన్. దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ యాంటీఆక్సిడెంట్స్. ఓకే, ఈ యాంటీఆక్సిడెంట్స్ అనేవి 3 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ప్రివెంటివ్, విచ్ ప్రివెంట్ ద ఫార్మేషన్ ఆఫ్ రాడికల్స్. ఓకేనా, సో అంటే ఏంటి, రాడికల్స్గా డివైడ్ అయినప్పుడు రియాక్షన్ అలా కంటిన్యూ అవుతుంది కాబట్టి వాటిని ప్రివెంట్ చేయడం కోసం ప్రివెంటివ్స్ని యూజ్ చేస్తాం. అలాగే సెకండ్ వన్ ఇంటరప్టింగ్ ద చైన్ రియాక్షన్ అండ్ టెర్మినేటింగ్ ద రియాక్షన్స్. ఓకే, థర్డ్ వన్ ఆక్సిడేషన్ రిటార్డర్స్ which lead the reaction to other slower directions. Okay, these are 3 antioxidants. Okay, next second type are anti-ozonants. So ozone cracking, ozone attack diene rubbers under stressed conditions and generates cracks. Okay na, so ఓజోన్ అనేది డైయిన్ రబ్బర్స్లో స్ట్రెస్డ్ కండిషన్స్లో అటాక్ అయ్యి క్రాక్స్ని డెవలప్ చేస్తుంది. సో దిస్ యాంటీ ఓజోనెంట్స్ ఆర్ యూస్డ్ టు ప్రొటెక్ట్ రబ్బర్ అగెన్స్ట్ ఓజోన్ క్రాకింగ్. ఓకే, సో థర్డ్ యాంటీ ఏజింగ్ అడిటివ్స్ ఆర్ లైట్ స్టెబిలైజర్స్. లైట్ అండ్ ఆక్సిజన్ ఇండ్యూస్ డిగ్రేడేషన్ రియాక్షన్స్ ఇన్ పాలిమర్స్ దట్ మే లీడ్ టు డిస్కలరేషన్, సర్ఫేస్ క్రాకింగ్, hardening and electrical properties. Okay, so in most cases these reactions are undesirable, so they must be prevented or reduced. Okay, so light and oxygen అనేవి పాలిమర్స్లో ఎలాంటి చేంజెస్ని తెస్తాయి అంటే డిస్కలరేషన్, సర్ఫేస్ క్రాకింగ్, హార్డనింగ్ అండ్ ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్లో చేంజెస్ వస్తాయి. ఓకే, సో ఇలాంటి వాటిని ప్రివెంట్ చేయడం కోసం లైట్ స్టెబిలైజర్స్ని యూజ్ చేస్తాం. ఓకే, ద గ్రేటెస్ట్ డ్యామేజ్ ఈజ్ కాస్డ్ బై అల్ట్రా వైలెట్ లైట్. ఓకే, సో 3 methods are used against photo degradation. Okay, so first one, light screens. They absorb damaging radiation before reaching the polymer. Okay, so light screens ni use cheyadam valla harmful radiations అనేవి పాలిమర్స్ని రీచ్ అవ్వకముందే డ్యామేజ్ చేస్తాయి లైట్ స్క్రీన్స్. సెకండ్ వన్ అల్ట్రావైలెట్ అబ్జార్బర్స్, స్పెషల్ ఫార్మ్ ఆఫ్ స్క్రీన్స్ దట్ అబ్జార్బ్ లైట్ ప్రైమర్లీ ఇన్ ద అల్ట్రావైలెట్ రీజియన్. ఓకే, సో స్పెషల్ ఫార్మ్ ఆఫ్ స్క్రీన్స్ని యూజ్ చేయడం వల్ల అవి పాలిమర్ని రీచ్ అవ్వకముందే ఇవి అబ్జార్బ్ చేసుకుంటాయి. థర్డ్ వన్ క్వెంచింగ్ ఏజెంట్స్, దే రియాక్ట్ విత్ యాక్టివేటెడ్ పాలిమర్ మాలిక్యూల్. ఓకే, నెక్స్ట్ type of polymer additives are lubricants. Okay, so a lubricant is a substance that help to reduce friction between surface in mutual contact, which ultimately reduce the heat generated when the surface move. Okay na, so lubricants అనేవి దేనికోసం యూజ్ చేస్తాము అంటే ఫ్రిక్షన్ని రెడ్యూస్ చేయడం కోసం. ఫ్రిక్షన్ని వేటికి మధ్యలో ఉండే ఫ్రిక్షన్ని ఏదైతే వెహికల్స్ కానీ ఏవైనా మూమెంట్లో ఉన్నప్పుడు వాటి మధ్యలో జరిగే అక్కడ ప్రొడ్యూస్ అయ్యే ఫ్రిక్షన్ని రెడ్యూస్ చేయడం కోసం ఈ లూబ్రికెంట్స్ అనే వాటిని యూస్ చేస్తాం. ఓకేనా, సో ఈ లూబ్రికెంట్స్ అనేవి ఫైనల్గా హీట్ జనరేషన్ని రెడ్యూస్ చేసి వెహికల్స్ మూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి. ఓకే, సో ఇట్ మే ఆల్సో హ్యావ్ ద ఫంక్షన్ ఆఫ్ ట్రాన్స్మిటింగ్ ఫోర్సెస్, ట్రాన్స్పోర్టింగ్ ఫారెన్ పార్టికల్స్ ఆర్ హీటింగ్ ఆర్ కూలింగ్ ద సర్ఫేసెస్. Okay, the property of reducing friction is known as lubricity. Next, in addition to industrial applications, lubricants are used for many other purposes. Okay, so industrial applications ఏ కాకుండా lubricants ఇంకా
చాలా వేస్లో మనం యూస్ చేసుకుంటాం. ఓకే, జనరల్గా ఎక్కడెక్కడ యూస్ చేస్తాము అంటే లూబ్రికెంట్స్ని కుకింగ్లో యూస్ చేస్తాం. ఎక్కడ ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ ఇన్ యూజ్ ఇన్ ఫ్రైయింగ్ ప్యాన్స్, అలాగే ఇన్ బ్యాకింగ్ టు ప్రివెంట్ ఫుడ్ స్టిక్కింగ్, అలాంటి వాటిల్లో లూబ్రికెంట్స్ని యూస్ చేస్తాం. అలాగే బయో అప్లికేషన్స్ ఆన్ హ్యూమన్స్, ఓకే, ఆర్టిఫిషియల్ జాయింట్స్ని యూస్ చేస్తాం కదా, అక్కడ కూడా లూబ్రికెంట్స్ని యూస్ చేస్తాం. అలాగే అల్ట్రా సౌండ్ ఎగ్జామినేషన్, మెడికల్ ఎగ్జామినేషన్, ఓకే, ఇలాంటి వాటిల్లో లూబ్రికెంట్స్ని యూస్ చేస్తాం. ఓకే, ఇండస్ట్రీస్లోనే కాకుండా మనం కుకింగ్లో యూస్ చేసుకుంటాము, బయో అప్లికెంట్స్గా యూస్ చేస్తాము, అల్ట్రాసౌండ్స్ని ఎగ్జామిన్ చేయడానికి యూస్ చేస్తాము, మెడిసినల్గా కూడా వీటిని యూస్ చేస్తాం. ఇట్ ఈస్ మెయిన్లీ యూస్డ్ టు రెడ్యూస్ ఫ్రిక్షన్ అండ్ ఇట్ టు కంట్రిబ్యూట్ టు బెటర్ అండ్ ఎఫిషియంట్ ఫంక్షనింగ్ ఆఫ్ మెకానిజం. ఓకేనా, సో వీటన్నిటిలో యూస్ చేస్తాం. బట్ లూబ్రికెంట్స్ మెయిన్ యూజ్ ఏంటి అంటే ఫ్రిక్షన్ని రెడ్యూస్ చేసి వెహికల్స్ వాటి ఫంక్షనింగ్ని బెటర్ చేయడం కోసం వీటిని యూస్ చేసుకుంటాం. ఓకే, సో lubricants typically reduce the bulk viscosity through partial compatibility with the polymer, thus opening the polymer with the lubricant soluble component while providing intermolecular lubrication with the less soluble portion of the molecule. Okay, most lubricants provide a combination of internal and external effects. Okay, so lubricants అనేవి బల్క్ విస్కాసిటీని రెడ్యూస్ చేసి, ఓకే, వెహికల్స్ అలాంటి వాటి ఫంక్షనింగ్ని బెటర్ చేయడం కోసం యూస్ చేస్తాం. జనరల్గా లూబ్రికెంట్స్ అనేవి ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఎఫెక్ట్స్ కాంబినేషన్తో ఉంటాయి. సో ఇంటర్నల్ లూబ్రికెంట్స్ రెడ్యూస్ ద ఫ్రిక్షనల్ ఫోర్సెస్ అక్కరింగ్ బిట్వీన్ ద polyvinyl chloride molecule chains, thus reduce its melt viscosity. ఓకే, సో ఈ ఇంటర్నల్ లూబ్రికెంట్స్ అనేవి ఫ్రిక్షనల్ ఫోర్సెస్ని రెడ్యూస్ చేయడం కోసం యూస్ చేస్తారు. అంటే ఫ్రిక్షనల్ ఫోర్సెస్ ఎక్కడ పీవీసీ మాలిక్యూల్ చైన్స్లో. ఓకే, నెక్స్ట్ దే ఆర్ పోలార్ అండ్ దస్ ఆర్ హైలీ కంపాటబుల్ విత్ పాలీవినైల్ క్లోరైడ్. ఈ ఎక్స్టర్నల్ లూబ్రికెంట్స్కి పోలార్ నేచర్ ఉంటుంది, సో అవి ఈజీగా పీవీసీ మాలిక్యూల్స్తో కంబైండ్ అవుతాయి. దే హెల్ప్ టు అచీవ్ ఎక్సలెంట్ ట్రాన్స్పరెన్సీ ఈవెన్ ఎట్ హై డోసేజెస్ and do not tend to extrude, which helps optimizing welding, gluing and printing properties of the final product. Okay na, so అవి వాటి ఫంక్షనింగ్ని ఫాస్ట్నెస్ చేయడం కోసం ఈ లూబ్రికెంట్స్ని యూస్ చేస్తారు. ఓకేనా, సో ఫైనల్గా ఏమవుతుంది అంటే పాలిమర్ క్వాలిటీ అనేది ఎన్హాన్స్ అవుతుంది. Next, external lubricants reduce the adhesion between polyvinyl chloride and metal surfaces. They are almost non-polar, such as paraffins and polyethylene waxes. Okay na, so external lubricants అనేవి ఎందుకోసం యూస్ చేస్తాము అంటే adhesion between polyvinyl chloride and metal surfacesని రెడ్యూస్ చేయడం కోసం యూస్ చేస్తాము. అంటే ఈ పీవీసీ మాలిక్యూల్స్ని మెటల్ సర్ఫేస్తో కంబైండ్ అవ్వకుండా ఉండడం కోసం వాటిని యూస్ చేస్తాం. దే ఆర్ ఆల్మోస్ట్ నాన్ పోలార్ సచ్ యాజ్ పారాఫిన్ అండ్ పాలీఎథిలిన్ వ్యాక్సెస్. ద ఎక్స్టర్నల్ లూబ్రికేషన్ ఎఫెక్ట్ ఈస్ లార్జ్లీ డిటర్మిన్డ్ బై ద లెంత్ ఆఫ్ ద హైడ్రోకార్బన్ చైన్, ఇట్స్ బ్రాంచింగ్ అండ్ ఇట్స్ ఫంక్షనల్ గ్రూప్స్. ఓకే, సో ఈ ఎక్స్టర్నల్ లూబ్రికేషన్ ఫంక్షనింగ్ని ఎలా డిటర్మిన్ చేస్తాము అంటే వాటి లెంత్ ఆఫ్ ది హైడ్రోకార్బన్ చైన్ని అలాగే వాటి బ్రాంచెస్ని బేస్ చేసుకొని డిటర్మిన్ చేస్తాం. ఎట్ హై డోసెసెస్ దే కెన్ లీడ్ టు క్లౌడీనెస్ అండ్ ఎక్సుడేషన్. ఓకే, సో ఈ ఎక్స్టర్నల్ ఇంటర్నల్ లూబ్రికెంట్స్ వల్ల ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే ఎక్సలెంట్ ప్రాసెసబిలిటీ అండ్ ఎక్సలెంట్ డిస్పర్సబిలిటీ. ఓకే, సో దీస్ ఆర్ lubricants. Next, third one, colorants. Colorants may be either insoluble pigments or soluble dyestuffs added to the polymer. Okay, so colorants అనేవి insoluble pigments or soluble dyestuffs అలాంటి వాటిని పాలిమర్స్కి యాడ్ చేస్తాము. పిగ్మెంట్స్ ఆర్ హ్యావింగ్ గ్రేటర్ సిగ్నిఫికెన్స్ ఇన్ ద పాలిమర్ ఇండస్ట్రీ. ఓకే, pigments are solids with particle size of approximately 0.01 to 1 millimicrons. Okay,
ఈ పిగ్మెంట్స్కి పార్టికల్ సైజ్ ఎంత ఉంటుందంటే 0.01 నుంచి 1 మిల్లీమైక్రాన్ ఉంటుంది. దే మే బీ ఎయిదర్ ఆర్గానిక్ ఆర్ ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్సెస్. దే మైట్ బీ యాడెడ్ టు ది పాలిమర్ డ్యూరింగ్ polymerization. In such case, it should not interfere with the polymerization reaction. ఓకేనా. సో ఈ కలరెంట్స్ అనేవి పాలిమర్స్కి వాటి ప్రాసెసింగ్లో ఉన్నప్పుడే అంటే పొలిమరైజేషన్ జరుగుతూ ఉన్నప్పుడు కలరెంట్స్ని పాలిమర్స్కి యాడ్ చేస్తాము. అలా యాడ్ చేసినప్పుడు అవి పాలిమర్స్తో ఇంటర్ఫియర్ అవ్వవు, అంటే రియాక్షన్లో అవి ఇంటర్ఫియర్ అవ్వవు. ఓకే. Colorants may affect polymer properties and stability such as oxidation and resistance. Okay. So, colorants అనేవి పాలిమర్స్లో ఉండే స్టెబిలిటీని ఎఫెక్ట్ చేస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిడేషన్ రెసిస్టెన్స్ అట్లాంటి వాటిని ఎఫెక్ట్ చేస్తాయి. నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ కలరింగ్ పాలిమర్స్. దే ఆర్ 4 methods ఫర్ కలరింగ్ పాలిమర్స్. ఫస్ట్ వన్ సర్ఫేస్ కోటింగ్, సెకండ్ వన్ సర్ఫేస్ డైయింగ్, third one introduction of color forming groups into the polymer molecule, and fourth one mass coloration, which is the most common method. Okay na. So 4 methods ఉన్నాయి. surface coating ఒకటి, surface dyeing, next కలర్ ఫార్మింగ్ గ్రూప్స్ని ఇంట్రడ్యూస్ చేయడము, ఇంకొకటి ఏంటంటే ఫైనల్గా మాస్ కలరేషన్. జనరల్గా ఈ మాస్ కలరేషన్నే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఓకేనా. సో ఈ కలరెంట్స్కి ఉండే ప్రాపర్టీస్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ thermal stability. Colorants must be stable at the high temperatures of the processing of the polymer. They are standard tests to evaluate the thermal stability of colorants. అంటే కలరెంట్స్ని పాలిమర్స్లో ఇంట్రడ్యూస్ చేయడం వల్ల వచ్చే యూజ్ ఏంటి అంటే, కలరెంట్స్కి జనరల్గా టెంపరేచర్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అవి పాలిమర్స్లో యూజ్ చేయడం వల్ల పాలిమర్స్ కూడా హై టెంపరేచర్ దగ్గర వాటి రెసిస్టెన్స్ చాలా బాగుంటుంది. ఓకే. Next, light fastness. Colorants can be degraded by light and often the color changes by light exposure. Okay. Next, there are standard tests, both accelerated and natural, to evaluate the light fastness of the colorants. Okay. And third one, weathering resistance. Ultraviolet light, oxygen, heat, moisture, atmospheric impurities such as sulfur dioxide, hydrogen sulfide, ozone will adversely affect the color of the polymers. Hence, such effects should be taken into consideration while assessing the properties of colorants. Standard outdoor exposure tests and accelerated indoor tests are available for such purposes. Okay. జనరల్గా కలర్స్ని అంటే పాలిమర్స్లో ఉండే ప్రాపర్టీస్ని అల్ట్రావైలెట్ లైట్ కానీ, ఆక్సిజన్, హీట్, మాయిశ్చర్, అట్మాస్ఫిరిక్ ఇంప్యూరిటీస్ ఇవన్నీ చాలా ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. సో ఇవి కలర్ని ఈ పాలిమర్స్కి యాడ్ చేయడం వల్ల వీటన్నిటిని మనం ప్రివెంట్ చేయొచ్చు. ఓకే. సో మనం పాలిమర్స్కి కలర్ని యాడ్ చేస్తూ ఉన్నప్పుడు, అంటే ప్రాసెసింగ్లో కలరెంట్స్ని యాడ్ చేస్తూ ఉన్నప్పుడు వీటన్నిటిని కన్సిడరేషన్లోకి తీసుకొని సూటబుల్ కలరెంట్స్ని పాలిమర్కి యాడ్ చేస్తాం. ఓకే. నెక్స్ట్, ప్లేట్ అవుట్. డిపాజిషన్ ఆఫ్ పిగ్మెంట్ కంటైనింగ్ పాలిమర్స్ ఆన్ మౌల్డ్ ఆర్ డై సర్ఫేస్ ఇస్ నోన్ యాజ్ ప్లేట్ అవుట్. ఇట్ కెన్ బి ప్రివెంటెడ్ బై ఇంప్రూవింగ్ ద డిస్పర్షన్, యాడింగ్ సర్ఫేస్ యాక్టివ్ సబ్స్టెన్సెస్, and modifying the formulation and changing the pigment. Fifth one, migration. Migration occurs as a result of partial solubility of the colorant in the polymer substance. And sixth one, effect on rheological properties. Soluble dyes in small quantities have no effect on melt viscosity, but at higher concentration may have significant effect. Pigments increases viscosity in the same way as fillers. Okay. So ఇప్పుడు మనం కలరెంట్స్, లూబ్రికెంట్స్ అండ్ యాంటీ ఏజింగ్ అడిటివ్స్ 3 టాపిక్స్ డిస్కస్ చేసుకున్నాము. వాటిలో ఉండే క్వశ్చన్స్ ఏంటంటే, రైట్ ఏ నోట్ ఆన్ యాంటీ ఏజింగ్ అడిటివ్స్, లూబ్రికెంట్స్ అండ్ కలరెంట్స్. ఓకే. థ్యాంక్ యూ.